నా చేతులు జారిపోతున్నాయి, నేను పైకి ఎక్కలేను. కసరత్తు చేసే తీరాలి, లేదంటే ఒంట్లో శక్తిని పెంచుకోవాలంటే వ్యాయామం చేసే తీరాలి. అరే భాయ్ మోటు, శక్తిని పెంచుకోవాలంటే వ్యాయామే చేయాల్సిన అవసరం లేదు. నేనెంత మంచి మందులు తయారు చేశానో చూడు, దీంతో మీ శక్తి 100 రెట్లు పెరిగిపోతుంది. నువ్వు తయారు చేసిన మందులు నాకేమీ అక్కర్లేదు. ఎన్నోసార్లు నన్ను మోసం చేశావు. చెప్పాను కదా, వాళ్ళు వద్దనిసారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ నాకివ్వండి ప్లీజ్. మీ మెడిసిన్ వల్ల వచ్చే శక్తిని నేను దుర్వినియోగం చెయ్యను. అరే అసలు ఏంటి మీ ఇద్దరి గొడవ? బదులు ప్లీజ్ దయచేసి ఆ ఇంజెక్షన్ ని నాకే చెయ్యమని చెప్పు. నేను మాటిస్తున్నాను, దాని వల్ల వచ్చే శక్తిని దుర్వినియోగం చెయ్యను. ఆ శక్తినిచ్చే ఇంజెక్షన్ అతనికి చేయకండి, అదేదో నాకు చెయ్యండి. దాని వల్ల వచ్చే శక్తిని దుర్వినియోగం చేయనని మాటిస్తున్నాను. నాకు కూడా చెయ్యండి. కండలు తిరిగిన శరీరం నాకు కూడా రావాలనుకుంటున్నాను. నేను కూడా మీ ఇద్దరిని మాత్రమే నమ్ముతాను. ఇంజెక్షన్ ఎక్కడ చేయబోతున్నావు? ముందే ఒక మాట చెప్పుండొచ్చు కదా. నాకేమీ తేడా తెలియడం లేదు. నాకేమనిపిస్తుందంటే నా బుర్రలో శక్తి బాగా పెరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నా మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. అద్భుతం, నీకది ఎలా సాధ్యమైంది? ఇంటి మీద అలా కొట్టకు, నాకు అసలే జుత్తు లేదు. ఏమిటి వింత చేస్తాను? చూసావా? ఎంత ధైర్యం! దమ్ముంటే కిందకి రా. రోజు నువ్వు నన్ను మరమ్మత్తు చేస్తూనే ఉన్నావు కదా, ఇక నీ చేతిలో దెబ్బలు తినడానికి నేను సిద్ధంగా లేను. నా మెడిసిన్ పనిచేస్తోంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతం కదూ. ఏంటిది? నాలో ఎలాంటి మార్పు రాలేదేంటి? ఎప్పట్లా మామూలుగానే ఉన్నా. దేవుడి మీదొట్టు, నా మందు నీ మీద కూడా పనిచేస్తుంది. మాట్లాడకుండా పద. నన్ను వదలండి. నువ్వే కంగారు పడకు, పనిచేస్తుందని చెప్తున్నానుగా. విసిరై, ఆ ఎముక విసిరై త్వరగా. మోటు, నువ్వు డాగిలాగా సొంగ కారుస్తున్నావేంటి? ఆ విషయం నీకెందుకు? నువ్వు అసలు సిసలైన మంకీలా ప్రవర్తిస్తున్నావు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఎందుకు? ఇదంతా నేను మీకు ఇచ్చిన మెడిసిన్ ప్రభావమే. దానివల్ల మనుషుల్లోకి జంతువుల శక్తి ప్రవేశిస్తుంది. నేను సాధించాను. నీ విషయం చూడు, మంకీలా మారిపోయావు. ఇక మోటు డాగీ. మా ఇద్దరిని ఇంత మోసం చేస్తావా నువ్వు? అరే మోటు, కోప్పడుకు, దానివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నువ్వు డాగిల్లా కింద పాకగలవు, పరిగెత్తగలవు. దాంతో పాటు రాత్రి తెల్లవార్లు పహారా కాస్తుంటా. ఎముకలు కనబడితే వాటి వెనక పరిగెడుతుంటా.
అరటి పళ్ళండి, అరటి పళ్ళు, పచ్చరటి పళ్ళు రండి. ఎందుకు మీరు పారిపోతున్నారు? అందరినీ కరుస్తున్నారు. మోటు పత్రు, మీరిక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసి జనం అంతా ఎందుకు పారిపోతున్నారు? మీరిద్దరూ చాలా మంచి వాళ్ళు కదా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యకండి. ఏంటి ఎలా కనిపిస్తున్నాను? ఏకంగా మీదకెక్కేశావు. నువ్వు దిగుతావా? నేను దించరా? అది నేను సరదాకెక్కి కూర్చున్నాను. సరదానా? నేను జాన్ ను వెతకడానికి కష్టపడుతున్నాను. పత్రు పత్రు, ఏం చేస్తున్నావు? ఇది తమాషాలు చేసే టైం కాదు. కిందకు దిగు. జాన్ పారిపోయాడు. నేను వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టాలి. నాకు కాస్త సహాయం చేయి ప్లీజ్. ఇక్కడ నువ్వేం వాసన చూస్తున్నావు? మీ జేబులో తినడానికి ఏమైనా ఉందా? అంటే ఎముక లాంటివి. నా జేబులో రుమాలే ఉంది. జాన్ వదిలేసి వెళ్ళిపోయాడు. కావాలంటే దీన్ని వాసన చూడు. జాన్ని నేను వెతికి పట్టుకుంటాను. వాడిని పట్టుకుంటే నాకు ఎముకలు ఇస్తాను. ఎముకలా? మోటు ఉద్దేశం ఏమిటంటే మేము వాళ్ళ ఎముకలు విరగొడతాం అని. నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. ఈలోగా మీరు నా కోసం ఎముకలు ఏర్పాటు చేయండి. ఎముకలు ఎముకలు అని ఎర్రెక్కిపోతున్నావేంటి? మీరు వీడి మాట ఏమి పట్టించుకోకండి ఇన్స్పెక్టర్ గారు. వెళ్ళి అరటిపళ్ళు తీసుకురండి. వెళ్ళండి. వీళ్ళిద్దరూ ఏమంటున్నారో ఏం అర్థం కావడం లేదే. జాన్ అవుతాడు డాన్. నాతో పెట్టుకోగలిగేది ఎవరు? ఈ కాకులు దూరిన కారడవుల్లో నన్ను పట్టుకోగలిగేది ఎవరు? అద్భుతం డాన్, అద్భుతం. మీరు భలే కవితలు అల్లుతున్నారు. ఇవి కవితలు కాదు బాబు, కడుపులోంచి తన్నుకొస్తున్న మాటలు. ఆ లింగం వల్లే జానికి ఈ తిప్పలు. బాస్ భలే, మీ మాటలే కవితల్లో ఉన్నాయి. అరే బాస్, అటు చూడండి, పత్రు లాంటి మంకీ. ఒరే బుద్ధి లేనుడా, వాడు పతులు లాంటి మంకీ కాదు, పతులునే. పతులు ఇక్కడికి వచ్చాడంటే ఈ చుట్టుపక్కల మోటు ఉంటాడు. మనం అప్పుడమైపోయాడు. చూసారా బాస్? నిన్ను పట్టేశా. ఈ జాన్ను పట్టుకోవడం కుదరని పని మాత్రమే కాదు, అసాధ్యం బాబు. బాస్, ఇతని గొంతు వింటుంటే ఏదో తేడాగా అనిపిస్తోంది కదా? అవును, మోటు కళ్ళు పళ్ళు చూస్తుంటే తేడాగానే అనిపిస్తోంది. ఒక్క గుండెతో పరుగులు పెట్టిస్తాను, చూస్తూ ఉండండి. బాస్, ఆ రివాల్వర్ లో బుల్లెట్స్ లేవు. అవును బాస్, బుల్లెట్లన్నీ అయిపోయాయి. కొనడానికి డబ్బులు కూడా లేవు. వాడి గన్ను కోసం ఇంత సాహసమా? వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? అరే మోటు, ఇప్పుడు నీ వంతు. నన్ను కాపాడండి.
ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడండి ప్లీజ్ మమ్మల్ని కాపాడండి ఇక్కడ మీ జైల్లో పడుంటాం మోటు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కరిచేశాడు చూడండి. వెరీ గుడ్ మోటు పత్రు మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. ఈ రోజు నేను మార్చి చెప్తున్నాను ఈ మోటు పత్రు చేతిలోంచి కూడా సింగం తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్తున్నాను. ఇంపాసిబుల్. అవును, ఈ రోజు నేను మీ ఇద్దరికి గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను. బహుమతి ఇవ్వాల్సింది నాకు ఇన్స్పెక్టర్ గారు. దీనంతటికీ కారణం నేనే. నువ్వెలా కారణం అవుతావు? మీ ముందే రుజువు చేస్తాను. మోటు, ఇది ఓ ఎముక కావాలా? వద్దు, ఉంటే గింటే సమోసాలు ఇవ్వు. పత్రు, మంచివాడివి కదా, వచ్చి అరటిపండు తీసుకో. వద్దు, నాకు అరటిపండు అంటే అసలు ఇష్టం ఉండదు. బహుశా నా మెడిసిన్ పవర్ తగ్గిపోయినట్టుంది. మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాను. ఎప్పుడు ఇంజెక్షన్ నువ్వే చేస్తుంటావుగా, ఈసారి మేము నీకు చేస్తాం. సరిగ్గా నువ్వు మాకు చేసిన చోటే. ఎక్కడికి పరిగెత్తుతున్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మోటు పత్రుని అర్థం చేసుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పానుగా. ఇంపాసిబుల్. అలక్ నిరంజన్, మహానుభావా, మీకు సాటి ఎవరూ లేరు. మీరు మహానుభావులు, భగవత్ స్వరూపులు. మీరు చెప్పినవన్నీ జరిగినాయి స్వామి. ఒక్కటి కూడా పొల్లుపోకుండా జరిగింది, నమ్మండి. అలక్ నిరంజన్, ఈ బాబా మోటేశ్వర్జీ అంతర్యామి బిడ్డ. మాకు సమస్తము తెలుసు, సమస్తము. ఏం సమర్పించుకోమంటారు స్వామి? మాకేమీ వద్దు బిడ్డ, మేము సన్యాసులం. మాకు ధర్మం పట్ల ఆశ లేదు. ఇంకేదైనా ఇవ్వండి. ఇంకేదైనా అంటే ఏంటి స్వామి? ఇంకేదైనా ఇవ్వు బిడ్డ. ఇంకేదైనా అంటే ఏంటి స్వామి? బిడ్డ, అర్థం చేసుకో బిడ్డ. ఈ బాబా అన్ని విషయాలు నోరు విప్పి చెప్పరు. బోధపడింది స్వామి. ఇదిగో ఆరగించండి. ఇదిగోండి స్వామి, సమోసా ఆరగించండి. నా భవిష్యత్తు చెప్పండి. ఏంటి, ఏమైంది స్వామి? ఒక్క సమోసాతో నీ భవిష్యత్తు కనిపించదు బిడ్డ. నీ భవిష్యత్తు చాలా పెద్దది, సమోసా చాలా చిన్నది. ఇదిగో స్వామి, ఉన్న సమోసాలన్నీ తినేయండి, కానీ నా భవిష్యత్తు మాత్రం చెప్పండి. అరే, నువ్వు ఇక్కడున్నావా? లింగం సారు నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. సౌదీ అరేబియా షేక్ హబీబీ గారి రెడ్ డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. అది రేపే. దానికి ఇన్స్పెక్టర్ లింగం గారు మనల్ని సెక్యూరిటీ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు పత్తులు? మోటేశ్వర స్వామీజీతో ఇన్స్పెక్టర్ లింగానికి పని ఏంటి? త్వరగా రా మోటు, లింగం గారు వెయిట్ చేస్తున్నారు. మోటు మోసగాడా! జట్కా గారి దగ్గర ఏవైనా విచిత్రమైన వస్తువులు ఉండే ఉంటాయి. వాటిని నమ్మేస్తే కొద్ది రోజులు మన జేబు ఖర్చులు గడిచిపోతాయి. మాయం చేయగలిగే స్టిక్కరా? దాన్ని దొంగిలిస్తే మనం కోటీశ్వరులం అయిపోవచ్చు. మరే మన పని తంతే గారెల బొట్లో పడ్డట్టయింది. ఆగు. డాక్టర్ జుట్కా, మీరెక్కడున్నారండి? ఇంట్లోనూ లేరు, ల్యాబ్ లోనూ లేరు. చెప్పు. నీకంటే నేను పెద్దవాడి, నువ్వే నాకు సమాధానం చెప్పాలి. నువ్వెవరు? నా పేరు కంకా. నేనేం తిన్నా అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. చూస్తుంటే నా కడుపులో ఏదో సమస్య ఉన్నట్టుంది. లగాయితు, కాపాడండి, 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 కాపాడండి. సమస్య చిన్నది కాదు, చాలా పెద్దది. లగాయితు. ఉప్పు తింటే పారిపో, ఉప్పు తింటే ఊరిపో, ఉప్పు తింటే పారిపో, ఉప్పు తింటే ఊరిపో. చూసి అంత భయపడిపోతున్నావు? నేను అంత భయంకరంగా ఉన్నానా? లేదు లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు.
నిన్ను కూడా అచ్చు నాలాగా హ్యాండ్సమ్ గా తయారు చేస్తాను రా రా. వద్దు, నేను నీ అంత హ్యాండ్సమ్ గా ఉండను, నన్ను వదిలే. ఏంటి పప్పులో కాలేశావా? ఇదిగో చూడు, నేను మాయమైపోయే స్టిక్కర్ ని తయారు చేశాను. దీని మీద ఈ బటన్ నొక్కితే స్టిక్కర్ బయటకు వస్తుంది. దీని ఇలా ఒంటి కట్టించుకో, అలా మాయమైపో. దాన్ని తీసేస్తే మళ్ళీ మామూలు రూపానికి వచ్చేస్తావు. ఈ మాయమైపోయే స్టిక్కర్ తో మన కోటేశ్వరులు అయిపోవచ్చు. మీరు కాదు, మేము. దొరకమన్నానా? దొరుకు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. దొరకమన్నానా? దొరుకు 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 దొరుకు. చూడండి బాస్, మేము ఏం దొంగిలించుకొచ్చామో. మీ ఇద్దరికి అసలు బుర్రలు ఉన్నాయా? నేను షేక్ హల్ అబీబీ వజ్రం దొంగలించడానికి ప్లాన్ వేస్తున్నాను. మీరిద్దరూ ఏమిటంటే ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసుకొస్తారా? బాస్ వద్దు, పడేయకండి. నన్ను పట్టుకోండి చూద్దాం. ఇది కలర్ ఇప్పుడు ఇక్కడున్నా, పట్టుకోండి. ఏంటి పట్టుకోలేరా? రండి రండి. చేతిలో ఉన్నదేమిటి బాస్? ఇది ఎవరినైనా మాయం చేయగలిగే స్టిక్కర్. దీన్ని డాక్టర్ జట్కా కనిపెట్టారు, నేను దొంగిలించుకొచ్చాను. ఇప్పుడు జాన్ అవుతాడు, ఇప్పుడు జాన్ అవుతాడు. ఆ ఎర్ర వజ్రాన్ని మన దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. అదండి, మాయమైపోయి ఆ ఎర్ర వజ్రం ఎలా ఉంటుందో ఒకసారి చూసొద్దాం. Left, right, left, right. Left, right, left, right, left, right. Left, right, left, right, left, right. షేక్ సాబ్, వీళ్ళే మోటు పత్రు. మన పురిపురి నగరంలో కల్లా నమ్మదగిన వాళ్ళు. మీ వజ్రాన్ని వీళ్ళే కాపలా కాస్తున్నారు. శుక్రియా శుక్రియా, మీరు మాకు చేసిన సహాయానికి మేము చేస్తాం సలాం. శుక్రియా. సెక్యూరిటీ కాకుండా ఇంకా ఏమేమి బందోబస్తులు చేశారు? సాబ్, వజ్రానికి 4 వైపులా సెన్సర్లు ఏర్పాటు చేశాం. దీని లోపల ఎవరైనా కాలు పెడితే అలారం మోగుతుంది. గట్టి సెక్యూరిటీ సిస్టమ్. రండి చూపిస్తాం. మోటు పత్రు, బి అలర్ట్. ఓకే ఓకే సార్. వెళ్ళొస్తాం, మళ్ళీ కలుసుకుందాం. రేపు ఉదయాన్నే వస్తాం, ఎగ్జిబిషన్ ప్రారంభిస్తాం. రండి సాబ్. ఎగ్జిబిషన్ జరిగేది రేపు కాబట్టి ఈ రాత్రికి మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఇలా వీళ్ళు ఎంతసేపు లెఫ్ట్ రైట్ లో కొడతారు. వీళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ వజ్రాన్ని దొంగలించుకుని వెళ్ళిపోదాం. వజ్రం చేతికి వచ్చాక ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. Left, right, left, right, left, right, left, left, right, left, right, left, right, left, right. Left, right, left, right, left, right, left, right, left, right, left, right, left, right. బుర్ర తక్కువ బాబులు, ముందు ఆ అలారం ఆఫ్ చేయండి. నీకు అలారం వినిపించిందా? వినిపించింది, కానీ అలాం ఎందుకు మోగుంటుంది? ఇక్కడ ఉన్నది మనం ఇద్దరమే కదా. చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ వజ్రాన్ని తెచ్చేయి. బాస్, ఒక్క క్షణంలో తీసుకొచ్చేస్తాను. తేవడం సంగతి తర్వాత ముందు ఆ అలారం ఆఫ్ చేయి. ఎవరక్కడ? ఎవరు? ఎవరు లేరు, మేమే. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మధ్యలో జోక్యం చేసుకోవద్దు. ఓ సారీ సారీ పత్రు, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఎవరి ఫ్యామిలీ మ్యాటర్? అసలు ఎవరు మాట్లాడుతున్నారు?
ఆ డైమండ్ ఎక్కడికి వెళ్తోంది? భూత ప్రేత నికట్ నహీ ఆవే, హనుమాను జబ నామ సునావే, భూత ప్రేత నికట్ నహీ ఆవే, హనుమాను జబ నామ సునావే. ఈ వజ్రాన్ని మేము తీసుకెళ్తున్నాం. మీ ఇద్దరికి అభ్యంతరం లేదు కదా? లేదండి, లేదండి. నువ్వు చెప్పవే. మాకు ఏ అభ్యంతరం లేదు. వీళ్ళు మనల్ని ఎంతగానో ఏడిపించారుగా, ఇప్పుడు మనం ఏడిపిద్దాం. భూతాలు, వజ్రాన్ని సరిగ్గా పట్టుకోవడం చేత కదా? మోటు అన్న, ఆ వజ్రాన్ని ఇటు విసిరాయి. డ్రైలో ఉన్నవాడు చాలా ముద్దొస్తున్నాడు, మనతో తీసుకెళ్ళిపోదావా? వద్దు, నేనేమి ముద్దుగా లేను, నన్ను వదిలేయండి. నా పార్ట్నర్ అడిగాడు కాబట్టి వెంట తీసుకువెళ్ళక తప్పదు. కాకపోతే నిన్ను కూడా భూతంగా మార్చి తీసుకెళ్ళాలి. ఎందుకంటే భూతాలు మనుషుల్ని కూడా తీసుకెళ్ళలేవు కదా. వద్దు, నన్ను భూతంగా మార్చేయకండి. ఈ పతులు లేకుండా నేను బతకలేను. అరే నన్ను కూడా ఎందుకు లాగుతావు మోటు? సరే, మీరిద్దరూ ఒక పని చేయండి. మీ ఇద్దరు డాన్స్ చేయండి. ఎవరు డాన్స్ బాగా చేస్తారో వాళ్ళని వదిలి రెండో వాళ్ళని తీసుకెళ్తాం. మీ ఇద్దరు డాన్స్ నచ్చలేదు కాబట్టి మీరిద్దరూ రావాల్సిందే. మీరు భూతాలుగా ఎలా మారారు మీకే తెలియకుండా మారిపోతారు. భయపడకండి. రండి పార్ట్నర్స్, పట్టుకోండి. అలాగే బాగుండదు, నన్ను భూతంగా మార్చొద్దు, నన్ను వదిలేయండి. నేను మనిషిగా బతకాను. ఏంటి మాయమైపోయిన చేతులు మళ్ళీ కనిపిస్తున్నాయి? దీని ప్రభావం తగ్గిపోయిందా ఏంటి? ఎవరికంట పడకముందే ఎస్కేప్. ఇప్పుడు మనం ఎవరికంటైనా పడితే మన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. అయ్యో ఆగండి ఆగండి, నా బైకో. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఆ పైవాడు కూడా మనల్ని పట్టుకోలేడు. మై నేమ్ ఇస్ లింగం. ఈ లింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. లింగం సార్ చూడండి, మేవెంత కష్టపడి దొంగల్ని పట్టుకున్నాము. వీళ్ళు వజ్రాన్ని దొంగలించి పారిపోతున్నారు. అయ్యా, అంటే మీకేదో ఒక బహుమతి ఇవ్వాల్సింది. ఆ తర్వాత షేక్ గారు ఈ రకంగా మా ప్రాణాల్ని పణంగా పెట్టి మీ వజ్రాన్ని కాపాడారు. నేను మీకు షేక్ సాబ్ దగ్గర నుంచి, ఆయన భార్య దగ్గర నుంచి బహుమతి వచ్చేలా చేస్తాను. శుక్రియా, శుక్రియా. మీరు మాకు ఎంతో మేలు చేశారు. అయినా ఈ వజ్రం గనుక మాయమైపోయి ఉంటే బాధపడే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అది నకిలీది, నిజమైంది మా లాకర్లో ఉంది. మేము ముందే ఊహించాం ఇక్కడ వజ్రం దొంగలించబడొచ్చని. ఏంటి?